అంశం అయితే ఇక నెల్లూరు జిల్లాకు వస్తే ఇప్పుడు ఏదైతే విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి జిల్లా స్వరూపంలో 182 షాపులు ఉంటే 179 మాత్రమే నిన్నటి వరకు దాఖలయ్యాయి. ఇక ఇవాళ ఎన్ని అయ్యాయి అనేది కూడా లెక్కలు రావాల్సి ఉంది. సహజంగా నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వారు దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి లేదా విదేశాలకు వెళ్ళి కూడా వ్యాపారం చేస్తుంటారు. ఈ వ్యాపారం విషయంలో ముందుండేటువంటి ప్రయత్నం చూస్తుంటారు. కానీ ఇక్కడ ఈ వ్యాపారానికి వచ్చే తలకే మాత్రం దరఖాస్తులు తక్కువగా వేయడం వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి మహేష్? సిఆర్ సార్, ఇక్కడ ప్రధానంగా చూస్తే నెల్లూరులు గతంలో అయితే ఏకంగా ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి లాటరీలో పాల్గొనేవాళ్ళు, అలాగే ఇతర రాష్ట్రాలు దేశాలు విదేశాల్లో కూడా వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే 182 షాపులు ఉంటే కేవలం 179 అప్లికేషన్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చాయి. 82 దుకాణాలకి ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ కూడా టెండర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇదంతా చూస్తుంటే ఒక ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం మీద దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్రే సాగుతుందని చెప్పి చర్చలు సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే అవి ఇచ్చుకుంటారని చెప్పి చాలా మంది ఈ టెండర్లు వేయడానికి కూడా భయపడుతున్నారు. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు మీరైతే టెండర్లు వేయబాకని నేతలకు చెప్తున్నారంట. ఎవరైతే టెండర్ వేసి షాప్ తెచ్చుకుంటారో ఆ షాపులో మీకు పెట్టుబడి పెట్టిస్తాము, దాని ద్వారా మీకు లాభాలు వస్తాయని చెప్పి కొంతమంది నాయకులు చెప్తున్నారు. దానివల్లే టెండర్లు చాలా తక్కువగా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా నేతలకు చెబుతున్నారు, ఎవరు షాప్ తెచ్చుకున్నా కూడా మన కనుసన్నల్లోనే అది జరగాల్సి ఉంటుంది, కాబట్టి మన దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు దానిలో మీరు పెట్టుబడి పెట్టుకుందరు, మీరుగా టెండర్ వేయొద్దని చెప్పి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగా టెండర్లు మొత్తం కూడా తగ్గిపోయింది. ప్రధానంగా చూస్తే ఏపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు మద్యం వినియోగంలో 1, 2, 3 స్థానాల్లో నెల్లూరు జిల్లా ఉండేది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇంత పెద్ద వ్యాపారం జరిగే నేపథ్యంలో ఇంత తక్కువగా టెండర్లు వేయటం వెనక కొంతమంది ఎమ్మెల్యేల ఒత్తిళ్లు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు టెండర్లు వేస్తే తర్వాత పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలు కూడా వెళుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఔత్సాహికులు ఎలాగైనా మద్యం షాప్ దక్కించుకోవాలి, తాము కూడా లాభాల బాట చూడాలని చెప్పి ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒక భయాందోళన వాతావరణంలో టెండర్ల జోలికే వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు 2 లక్షల చొప్పున ఒక్కొక్కరు కానీ టెండర్లు వేస్తే ఒక 5 వేసినా కూడా 10 లక్షల రూపాయలు ఒక షాపు రాకపోతే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయే అవకాశం ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడే మొత్తం కూడా ఒక రింగ్ లాగా ఏర్పడి మొత్తం టెండర్లందరూ కూడా ఒక 20 మంది 15 మంది కలిసి ఒక్కసారిగా ఒక 50 టెండర్లు వేస్తే ఆ 50 టెండర్లో కనీసం 4-5 షాపులు వస్తే లాభాల బాట ఉంటుందని చెప్పి ఆ విధంగా ఎక్కడికక్కడ రింగ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మద్యం టెండర్లు అనేది సమయం ముంచుకొస్తుంది. మరోవైపు తక్కువ టెండర్లు పడ్డాయి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా కనీసం రాలేదు. దాదాపు 2000 కోట్లకు పైగా వస్తుందని చెప్పి కనీసం తక్కువ అనుకుంటే కనీసం ఇప్పుడు వరకు 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైట్ మహేష్, చూస్తున్నాం కొన్ని చోట్లయితే నియోజకవర్గాల వారీగా కొంతమంది వ్యాపారవేత్తలు తమ వారికి చెప్పి ఇక్కడ మనంతా కూడా ఈ యొక్క ఏదైతే వెయ్యాలి, తమ పరిధిలో ఉన్నటువంటి వారికి తమ అనుకున్నటువంటి వారికి మాత్రమే షాపులు దక్కాలనేటువంటి కుట్రలతో కూడా ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో ప్రస్తుతం ఏవైతే వీటికి మాత్రం ఖచ్చితంగా రావట్లేదు. ఆన్లైన్ విధానం ఉన్నప్పటికీ ఎవరు ఎక్కడి నుంచి వేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అనేది తెలుస్తుంది. ఇక రాయలసీమలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో కూడా మనం సురేష్ దగ్గరికి ఒకసారి